బావా బావా ఒకసారి ఇట్రా. ఏమైంది మల్లిక? ఎందుకో పిలుస్తాను. ఇక్కడికి వచ్చి కూర్చో బావా, చెప్తా కానీ ఇట్రా. కూర్చో అన్న. ఏంటిదో చెప్పరాదురా. ఏమన్నా సీక్రెట్ అయింది? సీక్రెటే గాని నువ్వైతే ఇక్కడికి రా, వచ్చి ఇక్కడ కూర్చో. సరేరా కూర్చుంటా. సీక్రెట్ ఏంటిదో మరి? కూర్చుంటారా మల్లిక. ఇప్పుడైనా చెప్తావా సీక్రెట్ ఏంటిదో? అది బావా, రేపు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తానం కదా. అవును మల్లిక, చేస్తాను. అది బావా, ఈ గచ్చు చూడు అంతా ఎంటీ ఎంటీ ఉంది. ఎంటీ ఉంటే ఏం చేస్తావురా? అదా, పెయింటింగ్ తో ఒక మంచి డిజైన్ వేద్దాం అనుకుంటాను బావా. నాకు పెయింటింగ్ వేయడానికి కలర్స్ తీసుకొని వస్తావా? ఆహా, ఇదారా సీక్రెట్? అందుకోసమేనా నన్ను ఈడ కూర్చోమన్నది? అవును బావా, నాకు ముగ్గు వేయడానికి రంగు డబ్బాలు తీసుకొస్తావా ప్లీజ్? నేను ఇక్కడ మంచి డిజైన్ వేసుకుంటా బావా, తొందరగా తీసుకొస్తావా? సరే, కాసేపు అయినాక తీసుకొస్తా పాటు. కాసేపు అయినాక ఏంటిది మళ్ళా? రేపేనా ఏ వ్రతము? ఇప్పుడు ముగ్గు ఎత్తే నైట్ అంతా మంచిగా ఆరుతుంది. సరే మల్లిక, తీసుకొస్తా పాటు. ఉన్నావానయ్యా? అరే ప్రసాదు, మీ అయ్య లేడారా? ఏడే, ఇక ఇప్పుడే చిన్నబాబు వచ్చిండు, తీసుకొని వేయండు. చిన్న బాబు వచ్చిండా? ఎందుకట్రా? పొలం కాడ బోర్ మోటార్ పైకి గుంచుతారటనే, అందుకే వేయండు. అట్లనా? ఏమైందిరా మోటార్కు, ఖరాబ్ అయిందా? ఖరాబ్ అయిందటనే, తీసి రిపేర్కి ఇస్తాడట. అందుకే ఇక చిన్నబాబు వచ్చి బాబుని తీసుకొని వేయండు. ఆహా, సరే సరే పట్. మోటార్ ఇద్దరు పొత్తులదా బావా? అవునరా, చిన్నబాబు పొలంలో ఉన్నది కానీ ఈ ఇద్దరు పొత్తులే. అవునా బావా, నాకు తెలియదు ఈ విషయం. రేపు వ్రతానికి సామాన్ దేవాలా కాదురా, ఎవరు తెస్తారు? మీ అయ్యని తోలుదామంటేనేమో పొలం కాడి వేయండు, నువ్వు పోయి తెత్తవారా? తేవన్నానే, తీసుకొస్తా పాటు. ఏమేమి తీసుకొని రావాలనే? మల్లిక, నువ్వు సిటీ మీద రాత్రి రాదే, అది బావకి సామాన్ తీసుకొస్తాడు. సరే అత్తమ్మ. ఇగో బావా, తీసుకో, లిస్టు రాసిన ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకొనిరా. ఇటీ మల్లిక. లిస్టు బాగున్నది బావా, ఒక్కొంతోడి తీసుకొచ్చుడు కాదు కావచ్చు. ఎవరినన్నా తీసుకపోతావా? నువ్వు వస్తావారా మరి? తీసుకపోతా. అబ్బో నేను రాను బావా, నేను ఆ సామాన్ మోయలేను. అరే, మీ నానమ్మ ఆడ అట్టిగానే ఉన్నదా, ఆమెను ఎక్కించుకొని పో, మా మోసుకొత్తది. మీ నానమ్మ అయితే మంచిగా గట్టి పట్టుకొని సామాన్ ఇటుకోకుండా పట్టుకొత్తది, తీసుకపో. గదేడ పట్టుకుంటదే? ఏ మా పట్టుకుంటదిరా, తీసుకొని పో. ఏంటిదే ఏటో తీసుకుపోమంటాను? ఏం లేదత్తమ్మా, ఇగో రేపటికి సామాన్ తీసుకురావడానికి ప్రసాద్ గారిని ఒక్కని తోలుతానత్తమ్మా. ఒక్కంతో తీసుకొచ్చుడు అవుతుందో కాదు, ఎవరన్నా తీసుకోమని అంటానా. ఎవరు నన్నెందుకు? అరే ప్రసాదు, నేను అత్తపా. అద్దే నానమ్మా, నీతో కాదు మోసుడు. మా ఫ్రెండ్ రాజున్నాడు కదా, అని తీసుకొని పోతలే. అద్దు ఏమద్దు, నేనే అత్త. నువ్వు అన్నీని మా తీసుకుపోతావు గాని నీ దోస్తుగాలలో ఎవ్వడు తానం చేయడు, అందరు గబ్బుగాలే. ఆ గబ్బు పెట్టుకొని ఈ పూజ సామాన్ తెస్తారు మీరు, అందుకోసమే నేనే అత్తపా. నీ అవ్వ తానం ఎందుకు అయ్యేరే? నాకు తెలియదు అనుకుంటాను వారా ప్రసాదుగా, 2-3 రోజులకోసారి తానం చేస్తారు కాదురా. అబ్బో, నీ అవ్వ నీకెవరు చెప్తారే ఇవన్నీ? నాకు ఎవరో చెప్పిరు గాని పా నాడు తీసుకొని వద్దాంపా. మీ నానమ్మ గంతగానం తీసుకోమంటాను కాదురా, తీసుకో. సామాన్ తీసుకొచ్చుకుంటుందా, తీసుకపో. మళ్ళా మనం తీసుకొస్తే మెచ్చది. మీ నానమ్మనే పట్టుకోయి మెల్లగా సామాన్ పట్టుకొని రాపో. సరేనే అమ్మా, తీసుకొని పోతా. పావే నానమ్మా, పోదాంపా. పా నాడు. బావా, వచ్చేటప్పుడు పెయింట్ డబ్బా మర్చిపోకు. నువ్వు మర్చిపోయినావు అనుకో, ఈ గచ్చ అంతా ఖాళీగా ఉంటది, తప్పకుండా తీసుకొని రా. మర్చిపోను మల్లిక, తీసుకొని వస్తా. పెయింటా? ఏం చేస్తావే మల్లిక? ఇగో ఇక్కడ గచ్చంతా ఖాళీగా ఉంది కదా అత్తమ్మ, ఏదన్నా ఒక మంచి డిజైన్ ఇద్దామని అనుకుంటానా. డిజైన్ ఎత్తవానే? ఎయ్యి, మంచి డిజైన్ చూసి ఓటెయ్యి. వ్రతం ఈయన చేసుకుండు కదా అత్తమ్మ. ఈయన చేసుకుండే. సరే అత్తమ్మ. బావా తొందరగో, నువ్వు పెయింట్ ఎప్పుడు తెస్తావు, నేను ఎప్పుడు ఎత్తా, అది ఇంకెప్పుడు ఆడుతుంది. తొందర పోయి తీసుకురా బావా. సరే మల్లిక, పోతానా. పారా చెప్పని పోదాం, మా అబ్బాయి అత్తమ్మ, ఒక వేస్ట్ క్లాత్ ఇవ్వవా? వేస్ట్ క్లాతా? ఎందుకే? ఎందుకా? ఇక్కడ గచ్చంతా క్లీన్ చేతత్తమ్మా, మళ్ళీ ఇక్కడ పెయింట్ వేయాలి కదా అత్తమ్మ. బావచ్చేలోపు తడిగుడ్డ పెట్టి నీట్గా తుడుస్తా, మంచిగా ఆరుతుంది. తుడతావానే? తుడుచడు ఏం తుడతావు కానీ అదేదో బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మంచిగా కడిగినావు అనుకో, నీట్గా అవుతుంది కదా. నేను బకెట్ని షిబురు పట్టుకొని వస్తావు, మంచిగా కడిగేవు. అట్టి క్లాత్ ఇవ్వంటే ఏదో బకెట్ తెస్తాను ఏంది? గిదానికి గడుగుడు ఎందుకు? గింత మంచిగా ఉన్నది, నేనేదో దుమ్ముంటే పోతుందని తడిగుడ్డతోటి దుడుద్దాం అనుకుంటే
ఇవేమో బకెట తెత్తాంది. ఇప్పుడు ఇదంతా కూడా మా బోండ వత్తకైతే ఇంత కూడా పని లేదు. ఇంకా నాకు పని వేస్తే గానీ తగ్గేది. హా, ఇప్పుడు ఈ బకెట నీళ్ళు పోసి ఇదంతా కడగాలి. అయినా మా బోండవత్తని అడిగిన చూడు, నాది బుద్ధి తక్కువ. అదేదో నేను ఇంత పోయి ఓ గుడ్డ పేరు తెచ్చుకుంటే అయిపోవు. నా కర్మ, కోరి కోరి పనులను పెంచుకుంటా నేనే. ఇప్పుడు కడగాలి, మళ్ళీ రేపు పొద్దున కడగాలి. ఈ ఓపిక తెచ్చుకోనన్నా కడగాలి. ఏం చేద్దాం? అరే తమ్మి, గిరాక్ లేనట్టున్నది కదా ఇవాళ. ఏ గిరాకీ ఎందుకు లేదన్నా, బొచ్చడి గిరాకీ ఉన్నది. రేపు వరలక్ష్మి వ్రతం కదా. ఆహా, గిరాక్ ఉన్నదా అయితే? ఆగో, గా రాజా వత్తాందిరా. రాని అన్న, ఇటే వస్తారు కావచ్చు. సావుకారి, అంత మంచిదేనా? అంత మంచిదే రాజవ్వా. ఏం కావాలి రాజవ్వా? ఏవో నీ మనవన్ని కూడా పెట్టుకుని వచ్చినావు. ఇక రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను సావుకారి. ఇక అందుకే సామాను కోసం వచ్చినాం. ప్రసాదు, ఆ సావుకారికి చిట్టిరా. సరేనే, ఇగో సావుకారి. ఇటు ఈ ప్రసాదు. అబ్బా, సామాను బాగానే రాసిరు కదా రాజవ్వ. ఇక రథం ఉన్నది కదా చేటు, గందుకోసమే రాసినట్టున్నారు. ఇది ఇత్తగాని నువ్వు ఇప్పుడు పాత బాకీ కడుతున్నావా మరి? ఇప్పుడు లేవు సావుకారి, అవి కలిపి అచ్చనలు ఇత్త పట్టు. బాగున్నాయి రాజవ్వా, కట్టు, అవి కడితేనే ఇత్తా. అయ్యో గట్లంటనేమేంది సావుకారి? ఇయ్యిరి బాంచను, అచ్చనలా మావ కడతా గాని ఇయ్యిరి. అరే, రాజావ వచ్చే నెల కడతా అంటుంది కదా, ఇయ్యి మా ఇత్తది గాని. సరేనన్నా, ఇత్తపట్టు. ఇగో అయ్యా, ఈ సంచి తీసుకో. ఇటీ సావుకారి. అబ్బా, బాగానే బరువు ఉంది కదన్నా. ఇక మరి ఉండదా? మీరు కొద్ది సామాన్లు రాసిర్రా, ఫుల్ బరువు ఉన్నది. అది తీసుకో. నానమ్మ, ఇది పట్టే బాగా బరువు ఉంది. గిది మయ్యవా అరబడుతాయి. నువ్వేం మనిషివి? ఇటు నడివిగా ఏం చూస్తాన్నావు? నీ అవ్వ నీకు కొద్ది బలం లేదే. మరి అట్లనే అనుకుంటానా? పోరాం. మల్లిక ఈ పెయింట్ డబ్బా తెమ్మన్నదే, నేను పోయేస్తాను, వీణే ఉండు. అవరిదాకా ఈ సంచి మీద పెట్టుకునే ఉంటానారా? నేను పోతానా, నువ్వు పట్టుకోనరా. సరేనే, నువ్వు అట్లా నడువు, నేను పట్టుకొని వస్తా. చెప్పనరా, నేను రోడ్డు పంట పోతా. అత్తపాయే, నువ్వైతే మెల్లమెల్లగో. సావుకారి, నేను పోయేస్తా మరి. సరే రాజావా, మెల్లగా పో. వచ్చే నెల అయితే పైసలు పట్టుకొని రా మరి. సరేనా సావుకారి, మా పట్టుకొని వస్తా. అబ్బా, తలకాయ దిమ్ము దిమ్మంటాదిరా నాయన. ఈ బోండా ఈ చూసుకుంటూనే ఉంటుంది కదా, ఈ ముళ్ళన్న దించలేదు. ఏం చూస్తానవే మూతకంలేనా? బొమ్మ తిరిగి చూస్తానవేందే? ఈ సంచి దించు, తలకాయ అంత దిమ్ము దిమ్మంటాంది. అయ్యో అత్తమ్మ, నువ్వు మోసుకుని వస్తాను, ప్రసాద్ గడ వచ్చాయి కదా. ఆ ప్రసాదానికి ఎత్తుత అయిపోవు కదా అత్తమ్మ, నువ్వెందుకు మోసుకుని వస్తాను? అయినా ఆడేటి వేండు, నువ్వు ఒక్కదాన్ని వస్తాను. ఆడేటో వేండే కాంతం, గీ ముళ్ళ దించే నా తలకాయ అంత నొత్తాంది. మంచి పని అత్తమ్మ, నీకు గిట్నే కావాలి. అయ్యో తలకాయ నొత్తందా అత్తమ్మ? ఆగాగు దించుతా. అమ్మమ్మ, బావ రాలేదా? ఆడేటో పెయింట్ డబ్బాల కని వేండే, పేనుడు అటే వేండు, ఇటు రానే లేదు. ఇక నేను మెల్లగా సామాన్ తీసుకొని ఇటు వచ్చిన. అయ్యో రాలేదా అమ్మమ్మ? సామానంతా నీకిరిచిపెట్టి బావ వేండా? మంచిగున్నాడు బావైతే. ఆడి ఇంటికైతే రాని అని సంగతి చెప్తా. ఏందిరా మల్లిక, అందరు నన్నే చూస్తారు. నీకోసమే చూస్తాను రా. నా కోసమా? ఎందుకే? నువ్వు ఎవరు రాకెట్ పోయినవరా పడుద్దాయి. ముళ్ళ పట్టుకొని నడుచుకుంటూ ఇటు వచ్చేసరికి నా తలకాయ అంతా దిమ్మ దిమ్మ అన్నది. అయ్యో నానే, నాకు ఆన్నే లేట్ అయింది నానమ్మ. అయినా నువ్వు ఎందుకు మోసుకొని వచ్చినవే? ఆన్నే ఆవుత అయిపోయి కదా, నేను వచ్చి ఇటు పట్టుకురాకపోదునా? అయ్యో మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చిన, ఇంకా ఆడాగి ఏం చేయాలి నేను? సరేనే, సారీ, ఏమనుకోకు. సరే సరే. బావా, పెయింట్ డబ్బాలు తెచ్చినావా? తెచ్చిన మల్లిక, ఇగో తీసుకొని స్టార్ట్ చేస్తుందిరా. ఇటీ బావా, ఇవరకే ఫుల్ లేట్ అయింది. ఇటీ స్టార్ట్ చేసుకుంటా. అత్తమ్మ, నేను ముగ్గెత్తా. పల్లవి లేదా అత్తమ్మ? ఇద్దరం కలిసేస్తే కొంచెం తొందర అయ్యేది కదా. ఉన్నదే, అది లోపట్నే ఉన్నది. రమ్మనత్తమ్మ, నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. సరేనే, రమ్మంట పట్టు. ఇది వండుకున్నదో ఏం చేస్తుందో. మల్లిక, నేను డెకరేషన్ చేస్తారా, కొద్దిసేపు ఆగుతావా? ఇప్పుడు డెకరేషన్ ఎందుకు? ముగ్గేసిన తర్వాత ఏ పను బావా? నువ్వు ఈడ ముగ్గేసినాక ఈడ తిరగరాదు గారా. ఫస్ట్ డెకరేషన్ వేసినాక మెల్లగా ముగ్గేసుకునేవు. నువ్వు కొంచెం హెల్ప్ చేసినావనుకో, గంటల డెకరేషన్ వేసిన అయిపోతుంది. సరేనా? మళ్ళీ రేపు పొద్దున్నే నా వ్రతం, పొద్దున ఏడైతుంది డెకరేషన్ వేసుడు,
మంచిగా ఇప్పుడే డెకరేషన్ వేసి వండుకున్నాం అనుకో పొద్దున ఏం పని ఉండదు. అవును బావా, మంచి ఐడియానే చేసినావు. అయితే ఇప్పుడే డెకరేషన్ ఇద్దాం. సరే మల్లిక, ఆ పెయింట్ డబ్బాలు అడబెట్టుకో. ఇప్పుడే డెకరేషన్ చేస్తారా? ఇప్పుడే చేస్తామే, నువ్వు అట్లా చూసుకుంటుండు, మేము చేస్తాం. సరే సరే చెయ్యి, నేను చూసుకుంటుంటా గాని. రా మల్లిక, స్టార్ట్ చేద్దాం ఇక. సరే బావా. మల్లిక, ఒకసారి ఇటు చూడరా, ఈ పూలు సరిపోతాయా ఇంకొన్ని పెట్టమంటావా? చాలు బావా, ఇట్లనే మంచిగా ఉంది. మల్లిక, అరటి కొమ్మలు తెచ్చినా కదరా, అవి కూడా తీసుకురా పెడదాం. సరే బావా, తీసుకొస్తా. ఏందే నానమ్మ, ఏం సప్పుడు చేస్తలేవు? డెకరేషన్ ఎట్లున్నదే? మంచిగా ఉన్నదిరా బడుద్దాయి, మంచిగా చేస్తాను. మరి మనం డెకరేషన్ వేస్తే తిరిగే ఉండదు, అందరికి నచ్చుతుంది. మంచి పనివంతునివే పట్రా. అరటి కొమ్మ తీసుకురమ్మంటే మళ్ళీ కట్టేపోయింది. మల్లిక, తెత్తనవా? తెత్తన్నా బావా. ఇగో బావా, తీసుకో. ఇటీరా మల్లిక. ప్రసాదు, ఏం చేస్తానవయ్యా? అరే, ఏం చేస్తానంటే చెప్పవేమిరా? నీ అవ్వ తాత, మేము డెకరేషన్ వేస్తానం గాని నువ్వు ఇప్పటిదాకా ఎటువైనవే? నేనా? గీ 3 బాయర్ల కాడ దించిపోసిర్రాట, అలా చూడడానికి పోయినా. ఏంది? మరి లేకుంటే ఉచ్చొచ్చినా ఏరుగచ్చినా నీకు చెప్పిపోమంటావారా? అయ్యో, గంతగరం కత్తానవేంది తాత? ఇప్పుడు నేనేమన్నా ఎటువైనవన్నా? అరే, మళ్ళీ గట్టినే అడుగుతాడు. నేను ఎటు పోవద్దా రే ఇక? గా పనికి వాళ్ళతో నువ్వెందుకు మాట్లాడతానారా? నువ్వు అని చెప్పని గాని. ఆయనతో ఏదైనా పని ఉంటే కదా, ఓ ఇంటి మీద సోయి ఉండేది, పిల్ల మీద సోయి ఉండేది, వెనకటి నుంచి కంటే. నువ్వేం మాట్లాడుతానవే రాజీ? పిల్ల మీద ఉండదా? ఇప్పుడు ఏం చేయమంటావే నన్ను? ఓ తాత, ఏందా మాటలు? సపడకుండురి, ఏం ఒళ్ళు పెట్టుకుంటారు. బావా, నువ్వు జల్ది జల్ది నీ పని గాని, నేను ఇంకా ముగ్గేసుకోవాలి. సరేరా మల్లిక, కానిత్తా. అవ్వా రామశంకర, కాళ్ళని గుంజి పాడైతాను. ఈ రెజ్జరు చెప్పన కూర్చున్నాం. వదినా, పిలిచినావా నన్ను? పిలిచిన పల్లవి. ఏం చేస్తాను? రూమ్ లో నుంచి బయటికి వెళ్తలేవు కదా? ఏం లేదు వదినా, వట్టిగానే పడుకున్నా. షీ, దీనికైతే ఎప్పుడు వండుడే కావాలి. మరి కిడ దేవుని పెట్టే స్థలం మంచిగా పూలతో అలంకరిస్తారు అన్నది, నాకు ఇంత సాయం చేద్దామని లేదు. ఇప్పుడు కావాలే పండుడు. ఏం చేస్తానా లోపల సెల్లు చూసుకుంటుంటానా? నానమ్మ, నేను నీ జోలికి రాలేదే, నువ్వు నన్ను ఎట్లా పడితే అట్లా అనకు. నాకేమంత మంచి అనిపించలేదని నేను పోయి వండుకున్నా. మంచిగా ఉంటే వచ్చి పని చేయకపోదునా? అవో, ఈమెకు మంచిగా అనిపించలేదట, అన్ని దొంగేశాలు. అదినా ఇక్కడ ముగ్గెత్తదాట, ఇంత సాయం చేయి. ఈ ముసలిది నన్ను సాగుకొట్టట్టే ఉన్నది. సరేనే నానమ్మ, ఎత్త పట్టు. ఎందుకులే పల్లవి, నువ్వు రెస్ట్ తీసుకోపో, నేను ఎత్తా. అగో, ఓ తలకాయ తక్కువదానా, అది ఎత్తా అంటే నువ్వెందుకు వద్దంటానవే? ఆమెకు మంచి అనిపించలేదట కదా అమ్మమ్మ, అందుకే నేను ఎత్తలే. వద్దులే వదినా, ముగ్గే కదా, మెల్లమెల్ల మాయెత్తది. సరే పల్లవి, ఈ ఇద్దరం ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది, కొంచెం హెల్ప్ అయ్యి. సరే వదినా, మరి వేద్దామా? కొంచెం ఆగు పల్లవి, అన్నయ్య డెకరేషన్ ఎత్తాడు, వేసినాక మనం ముగ్గేద్దాం. మల్లిక, నాది డెకరేషన్ అయిపోయిందిరా, ఇక నువ్వు ముగ్గేసుకో. అయిపోయిందా బావా? పల్లవి, మనం ముగ్గేద్దామా ఇక? వేద్దాం వదినా. వదినా, ఈ గ్యాప్స్ అన్ని చిన్న చిన్న చేసినావు, పెయింట్ అంతా పక్కకు అంటుతుంది. ఆ డిజైన్ అట్లనే ఉంటది పల్లవి, కొంచెం జాగ్రత్తగా. సరే, నీకు ఏ రాకపోతే నువ్వు అట్లుండు, నేను వేస్తా గాని. సరే వదినా. మరి అదిన మంచిగానే ఎత్తాంది కాదే, నీది అంత అంత పక్కల కంటిస్తాను. అబ్బో, ఇక అమ్మ మంచిగా ఎత్తందట, నాకే ఎత్తలేదట. అంత చిన్న చిన్న డిజైన్లు గీసింది, ఆ బ్రష్ పట్టది వంకలు తిప్పనే ఎత్తలేదు. ఏ ఆగే నువ్వు, ఈ గ్యాప్స్ చిన్నగా ఉన్నాయే, అందుకే చెప్తాను వదినతోటి. మరి నువ్వు కొంచెం ఎడెలుపు చేయపోయినావు. వేసిందాన్ని ఎట్లా చేస్తారే అమ్మమ్మ? అవి చెయ్యరాదు, నేను వేస్తా గాని మీరు ఆగుర్రి. ఇటు సైడ్ అయిపోయినట్టే, నేను అటచ్చి ఎత్తాగు పల్లవి. సరే వదినా, ఎయ్యి. కానీరు కానీరే, చీకటైతుంది. అలా రాత్రి నిద్ర ఉన్నది, పొద్దుగాలే లేవాలి కదా, తొందర కానీరి. ఆల్మోస్ట్ అయిపోయింది అత్తమ్మ, ఇంకొంచెం అయితే అయిపోయినట్టే. అయిపోయినట్టేనా? సరే సరే. అబ్బా, ముగ్గు మంచి ఎత్తారే. ముగ్గేసినాక ఈడ మొత్తం కలొచ్చిందే. అవునా అత్తమ్మ, మంచిగుందా? మంచిగుందే. ముగ్గు ఎవరేసిరే? నువ్వేసినావా, నా బిడ్డేసిందా? ఇదే నీ కోడలేసింది, నీ బిడ్డకు ఇంకా ముగ్గ ఎత్తా అది. నాకెందుకు ఏరాదే ముసలి? పదినెత్తదన్నాక నేను సపడేకున్నా.
లేకుంటే నేను వేయకపోదునా? ఏది మరి అయ్యపోయినవే మురిగా లేదా ఈ ఆలోచన? అదే సేటాళ్ళకే ఇక నేనెత్తానంటావా నువ్వు? అటు పక్కకో చిన్న ముగ్గే రాదు, నేను అద్దంటానవా? ఏంది ఇటు కడకేయన్నా? ఏమద్దు నేనెయ్య. ఎత్తే నేను సెంటర్లోనే ఎత్తా. నేనేస్తే ముగ్గు మంచిగా ఉంటుంది తెలుసా? నాకు వచ్చిన డిజైన్స్ వదినకు రానే రావు. ఆహా అట్లనా? సరే సరే పట్టు. ఆగో పల్లవి, ఈ గ్యాప్స్ లో కూడా పెయింటింగ్ వేయలే కదా, ఏం చేసినావు? నాకు ఏ బుద్ధి అయితే లేదు వదినా, ఆ గ్యాప్స్ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, అందుకే వేయలేదు. సరే సరే నేను వేస్తలే, ఇంకో 2 నిమిషాలు అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. మల్లిక ఏ చెప్పనా, దోమలు కుడతాయి. దోమలు కుడితే నన్నేం చేయమంటది? నేను గిట్ట పోయి ఊపన్నా ఏంది? అయినా నువ్వు పోయి ఆ మూలకెందుకు కూర్చున్నావత్తమ్మా? ఆడ దోమలు కుడితేలే. ఏం కాదు పట్టే, నువ్వైతే చెప్పని. అబ్బా ఏమన్నున్నదా ముగ్గు, రచ్చ రంబోలున్నది పో మల్లిక. అవునా బావా, మంచిగా ఉందా? ఏకదమ్ ఉన్నది మల్లిక. రేపు వచ్చినోళ్ళు వ్రతం చూడకుండా నువ్వు వేసిన ముగ్గే చూస్తారు. నిజమా? అంత మంచిగా ఉందా? అవునరా, నువ్వు వేసిన ముగ్గు వల్లనే ఇంకా ఇంటికి ఇంకా కళ పెరిగింది. అవునా? థ్యాంక్ యూ బావా. సరేగా నీ ముగ్గేసుడు అయిపోయిందా? ఇప్పుడే ఫినిష్ అయిపోయింది బావా, నువ్వు వచ్చినావు. సరే అయిపోయింది కదా, ఇప్పటికే బాగా లేట్ అయింది, పడుకుందాం పారి. సరే బావా, పడుకుందాంపా, మళ్ళీ అసలే పొద్దున్నే లేవాలి.